హైదరాబాద్ లో చాలా రోజుల తర్వాత మంచి వాన పడ్డది. శంషాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, ఎల్బీ నగర్, కోటి, నాంపల్లి, ఉప్పల్, బంజారాహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కుకట్పల్లి, బోయిన్పల్లి ఏరియాల్లో వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మబ్బులు కమ్ముకోవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు హిమాలయాల నుంచి కదిలి దక్షిణ భారతం వైపు వస్తున్నాయి. రుతుపవన ద్రోణి కారణంగా వాతావరణంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర కర్ణాటక మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. వీటి కారణంగా ఇవాల్టి నుంచి వర్షాలు పెరిగే సూచనలు ఉన్నాయంటుంది వాతావరణ శాఖ. రాష్ట్రం మొత్తం మీద తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రుతుపవనాల్లో కదలికలను బట్టి భారీ వర్షాలు కూడా పడొచ్చంటుంది వెదర్ డిపార్ట్మెంట్. రుతుపవనాలు దక్షిణ భారతానికి దగ్గరగా రావడంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. కరీంనగర్ జిల్లాలో ఇవాళ కొద్దిసేపు మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దాదాపు 3 వారాల తర్వాత మళ్లీ వానలు పడుతున్నాయి. దీంతో రైతులు, జనం సంబరపడుతున్నారు. అటు నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ వర్షాలు మొదలైనాయి. రుతుపవనాలు దక్షిణ భారతానికి దగ్గరగా రావడంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. కరీంనగర్ జిల్లాలో ఇవాళ కొద్దిసేపు మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దాదాపు 3 వారాల తర్వాత మళ్లీ వానలు పడుతున్నాయి. దీంతో రైతులు, జనం సంబరపడుతున్నారు. అటు నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ వర్షాలు మొదలైనాయి.